హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ శిరీష. వెల్కమ్ బ్యాక్ టు వండర్ఫుల్ ఉమెన్. ఈరోజు వీడియోలో నేను మీకు ఆంధ్ర స్పెషల్ ఉలవ చారుని ఎంతో టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో ఒక సింపుల్ పద్ధతిలో చేసి చూపిస్తాను. ఈ విధంగా ఉలవ చారుని చేసుకోండి, చాలా టేస్టీగా కుదురుతుంది. అలాగే ఈ ఉలవ చారుకి బెస్ట్ కాంబినేషన్ వెన్నపూస. వేడి అన్నంలో ఈ ఉలవ చారుని వేసుకుని కొద్దిగా వెన్నపూస కాంబినేషన్ గా దీన్ని తినండి, ఇది ఇంకా టేస్టీగా ఉంటుంది. అంతేకాకుండా దీన్ని రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల బరువు తగ్గచ్చు, అలాగే కిడ్నీలో రాళ్లు ఉన్నా కూడా కరగడానికి ఇది హెల్ప్ చేస్తుంది. మరి దీన్ని తయారు చేసుకునే ఆ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం. దీన్ని చేయడం కోసం నేను ఇక్కడ 1 కప్పు ఉలవలు తీసుకున్నాను. నేను తీసుకున్న ఉలవలు ఇలా మిక్స్డ్ కలర్ లో ఉన్నాయి కదా, ఇందులోనే మనకి మొత్తం అన్ని కూడా బ్లాక్ కలర్ లో ఉన్న కూడా దొరుకుతాయి. సో వేటినైనా కూడా మీరు దీనికోసం తీసుకోవచ్చు. బాగా బ్లాక్ గా ఉన్నవి తీసుకుంటే ఏంటంటే మనకి ఉలవ చారు డార్క్ కలర్ లో వస్తుంది, అంతే తేడా. వీటిని శుభ్రంగా కడిగేసిన తర్వాత వీటిని 6 గంటలు లేదా రాత్రంతా నానబెట్టుకోండి. ఈ విధంగా ఉలవలు బాగా నానిపోయిన తర్వాత వీటిని ఉడికించుకోవాలి. దీంట్లో ఉన్న వాటర్ పడేయద్దు, ఈ వాటర్ తో సహా ఉడికించుకోవాలి. ఈ ఉలవల్ని నానబెట్టుకున్న వాటర్ ఉన్నాయి కదా, వీటిని కొలిచి తీసుకోగా నాకు ఇక్కడ 3 కప్పులు వచ్చాయి. దీనికి తోడు ఇంకొక 2 కప్పులు వాటర్ని మామూలు వాటర్ని యాడ్ చేసుకుని, అంటే 1 కప్పు ఉలవలు తీసుకుంటే మొత్తంగా 5 కప్పులు వాటర్ని యాడ్ చేసుకుని కొద్దిగా ఆయిల్ వేసుకుని ఉడికించుకోండి. అప్పుడు వీటిని ఉడికించేటప్పుడు ఎక్కువగా మనకి పైకి వాటర్ పొంగిపోకుండా ఉంటుంది. ఇలా ఒక 7 to 10 విజిల్స్ వచ్చేంత వరకు వీటిని బాగా మెత్తగా ఉడికించుకోవాలి. ఈ విధంగా ఉలవల్ని బాగా మెత్తగా ఉడికించేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో ఉన్న వాటర్ మొత్తాన్ని ఒక గిన్నెలోకి వడకట్టేసుకుని తీసుకోండి. ఈ ఉడికించుకున్న ఉలవలు ఉన్నాయి కదా, వీటిని మనం మొత్తం ఈ రెసిపీలో వాడమండి, ఇందులో కొద్దిగా మాత్రమే వాడతాం. మిగతా వాటిని వేస్ట్ చేసుకోకుండా వీటితో గుగ్గిళ్ళు చేసుకోవచ్చు, పప్పు కూర లాంటివి కూడా చేసుకోవచ్చు. ఈ విధంగా ఉలవల్ని ఉడికించుకు తీసుకున్న వాటర్తోనే మనం చారు చేస్తాం. తర్వాత ఉలవ చారులు యాడ్ చేసుకోవడానికి చింతపండు రసం కోసం పెద్ద నిమ్మకాయ సైజులో చింతపండుని తీసుకుని దీన్ని నానపెట్టేసి ఇదంతా పూర్తిగా నానిపోయిన తర్వాత కొద్దిగా చిక్కగా రసంలాగా తీసుకుని ఉంచుకోండి. ఇప్పుడు చారులో యాడ్ చేసుకోవడానికి ఒక పొడిని రెడీ చేసుకుందాం. దానికోసం మిక్సీ జార్లోకి 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ మిరియాలు, అలాగే 10 వరకు కొద్దిగా లైట్ గా పొట్టు తీసేసుకున్న వెల్లుల్లి రెబ్బలు వేసుకొని వీటిని మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా గ్రైండ్ చేసుకుని తీసుకోవాలి. ఈ విధంగా మనం అప్పటికప్పుడు పొడిని చేసుకుని ఈ పొడిని రసంలో యాడ్ చేసుకోవడం వల్ల వాసన రుచి కూడా చాలా బాగుంటుంది. తర్వాత ఇదే మిక్సీ జార్లో ఇందాక మనం ఉలవలను ఉడికించుకున్నాం కదా, వాటిలో 1 టేబుల్ స్పూన్ ఉలవలను ఇందులో వేసుకుని మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకుని ఉంచుకోండి. ఇప్పుడు చారు చేసుకోవడానికి స్టవ్ మీద గిన్నెలోకి 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ తీసుకోండి. ఈ ఉలవ చారుని మనం ఇనుము లేదా అల్యూమినియం పాత్రలో చేయకూడదు. ఆయిల్ వేడికిన తర్వాత ఇందులో 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, ఒక 5-6 మెంతు గింజలు వేసుకుని వేయించుకోవాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత 3 కట్ చేసుకున్న ఎండుమిర్చి, 4 కట్ చేసుకున్న పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు, కొద్దిగా మాత్రమే ఉల్లిపాయ ముక్కలు వేసుకుని వేయించుకోండి. ఎక్కువ వేసుకోవద్దు, బాగుండదు మళ్ళీ టేస్ట్. ఇవి వేగేలోపు 2 మీడియం సైజ్ టమోటాలని పైన తొడుముల దగ్గర కట్ చేసేసుకుని తీసుకుని వీటిని చేత్తో ఈ విధంగా బాగా మెదిపేసుకోండి గుజ్జులాగా. ఇలా మెదుపుకున్న టమాటా గుజ్జుని ఈ ఉల్లిపాయ ముక్కలు కూడా మరీ ఎక్కువ వేగకూడదు, లైట్ గా వేగితే సరిపోతుంది. ఇలా వేగిన తర్వాత తీసుకున్న టమాటా గుజ్జు మొత్తాన్ని వేసేసుకుని ఒకసారి కలిపేసి దీన్ని మెత్తగా అయ్యేంత వరకు మూత పెట్టుకుని బాగా మగ్గించుకోవాలి. రసం, చారు లాంటి వాటిలోకి టమాటాని కట్ చేసి కన్నా ఇలా గుజ్జులో చేసుకుని వేసుకుంటే బాగుంటుంది. ఇదంతా కూడా బాగా మెత్తగా ఉడికిపోయిన తర్వాత ఇందులో 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ కారం, అలాగే ఒక పొడిని రెడీ చేసుకుని ఉంచుకున్నాం కదా ఇందాక, దాంట్లో సగం పొడిని మాత్రమే యాడ్ చేసుకోండి. మిగతాది పక్కన పెట్టేసుకుని ఉంచుకోండి, తర్వాత యాడ్ చేసుకుందాం. వీటిని లైట్ గా వేయించుకున్న తర్వాత తీసి పెట్టుకున్న చింతపండు రసం మొత్తాన్ని వేసేసుకుని ఒక 2 నిమిషాల పాటు బాగా ఉడికించుకోవాలి. ఇది బాగా ఉడికిపోయిన తర్వాత ఉలవలను ఉడికించి తీసుకున్న వాటర్ ఉన్నాయి కదా, వాటర్ మొత్తాన్ని వేసేసుకోండి. అలాగే కొన్ని ఉడికించుకున్న ఉలవల్ని పేస్ట్ చేసుకున్నాం కదా, ఆ పేస్ట్ మొత్తాన్ని కూడా వేసేసుకోండి. ఇలా మనం కొద్దిగా పేస్ట్ని ఇందులో యాడ్ చేయడం వల్ల ఇది కొద్దిగా చిక్కబడుతుంది, అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది. తర్వాత రుచికి సరిపడే ఉప్పు, అలాగే మీకు నచ్చితే కొంచెం బెల్లం కూడా వేసుకోండి. చాలా మంది వేస్తారు, మేమైతే వేసుకోం. ఇలా అన్నిటినీ వేసేసుకుని అంతా బాగా కలిపేసుకుని ఇది కొద్దిగా చిక్కబడేంత వరకు ఒక 10 నిమిషాల పాటు దీన్ని మరిగించుకోవాలి. ఫస్ట్ 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లోను, తర్వాత 5 నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టుకుని బాగా మరిగించుకోండి. ఇలా దీన్ని అంతా బాగా మరిగించుకున్న తర్వాత లాస్ట్గా ఇందులో ఇందాక రెడీ చేసుకున్న పొడిని కొద్దిగా పక్కన పెట్టుకుని ఉంచుకున్నాం కదా, దాన్ని మొత్తాన్ని వేసేసుకోండి. ఇలా లాస్ట్గా కొద్దిగా యాడ్ చేసుకోవడం వల్ల వాసన బాగుంటుంది.
తర్వాత కొద్దిగా కరివేపాకు, కొంచెం కొత్తిమీర తరుకుడు వేసుకోండి. అలాగే దీంట్లో లాస్ట్గా కొంచెం ఫ్రెష్ క్రీమ్ కానీ పాల మీద మేగడ్ని స్మూత్గా చేసుకుని కానీ వేసుకుంటారు. కానీ నేను ఉలవచారుని వెన్పోస్ కాంబినేషన్గా తిందాం అనుకుంటున్నాను కాబట్టి యాడ్ చేయలేదు. అంతా ఒకసారి కలిపేసుకున్న తర్వాత కొంచెం టేస్ట్ చూసుకోండి. ఏమైనా సరిపోకపోతే కొద్దిగా యాడ్ చేసుకుని మరిగించుకోండి. నాకైతే ఇక్కడ అన్ని కరెక్ట్గా సరిపోయి చాలా బాగుంది. ఇప్పుడు ఇంక స్టవ్ ఆఫ్ చేసేసుకుని దీని మీద మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు ఆగి తర్వాత సర్వ్ చేసుకోండి. అయితే ఉలవచారుని వేడివేడిగా తినే కన్నా కూడా ఒక 2 గంటలు ఆగిన తర్వాత తింటే బాగుంటుంది. ఫ్లేవర్స్ అన్ని బాగా పడతాయి. తర్వాత దీన్ని వేడివేడి అన్నంలో కొద్దిగా వెనపోసు కాంబినేషన్గా తిండి ఇంకా చాలా బాగుంటుంది. ఈ విధంగా ఉలవచారుని చేసుకుంటే చాలా బాగా కుదురుతుంది. సో మీరు కూడా ఈసారి ఉలవచారుని ఈ పద్ధతిలో చేసి చూడండి. మీరు కనుక చేస్తే మీకు ఎలా కుదిరిందో మీ అభిప్రాయాన్ని నాకు కామెంట్ చేసేటప్పుడు మాత్రం మర్చిపోరు కదా. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేసి మరిన్ని టేస్టీ రెసిపీస్ అండ్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.